సీ ఫుడ్ అంటే ఆరోగ్యానికి మంచిది అంటూ ఉంటారు కదా. మరి డయాబెటిక్ పేషెంట్స్కి సీ ఫుడ్ సేఫేనా? ఈ వీడియోలో మనం క్రాబ్స్ గురించి చూద్దాము, ప్రాన్స్ గురించి చూద్దాము. ముఖ్యంగా ప్రాన్స్కి వస్తే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. క్రాబ్స్ తీసుకుంటే లేకపోతే ప్రాన్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి అని డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో చూద్దాము. ఎంత క్వాంటిటీ వరకు తీసుకోవచ్చు, దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా, రిస్క్ ఎక్కువ ఉందో కూడా చూద్దాము. ఇప్పుడు క్రాబ్స్ చూస్తే ఇది మనకి ఒక డెలికసీ ఫుడ్ కదా. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినప్పుడు తింటారు. మరి క్రాబ్స్ మనం 100 గ్రామ్స్లో సుమారుగా 20 గ్రామ్స్ వరకు ప్రోటీనే ఉంటుందండి. ఇది మనకి ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా దొరికే ఒక హెల్దీ ఫుడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అంటాము. ఎసెన్షియల్ అంటే బాడీకి చాలా అవసరమైనది, బయట నుంచి మనం తీసుకోవాలి. మన బాడీలో ఈ ఫ్యాటీ యాసిడ్ తయారవ్వదు, బయట నుంచి ఆహారంలో తీసుకోవాలి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది కదా. చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, టాబ్లెట్స్ వాడుతున్నారు, హార్ట్ హెల్త్కి మంచిది అంటున్నారు. గుండెపోటు రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఒమేగా 3 అంటే ఏంటి? మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ బ్లాక్స్ ఈ ఆర్టీరియల్ వాల్ మీద జరిగే అథిరోజెనసిస్ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. అన్హెల్దీ ఫ్యాట్స్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఈ ఆర్టీరియల్ వాల్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాని మీద ప్లాక్ లాగా ఫామ్ అయిపోయి హార్ట్ బ్లాక్ అవుతుంది. మనకి చిన్న ఏజ్లోనే పక్షవాతం ఎక్కువ మందిలో చూస్తున్నాము. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఒక ముఖ్యమైన కారణం అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ అండి. మనం తినే ఫుడ్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడము, బరువు ఎక్కువగా ఉండడము, ఒత్తిడి, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్ ఒక హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్, ముఖ్యంగా యంగ్ పాపులేషన్లో అండి. కాబట్టి మనం ఇప్పుడు క్రాబ్స్ చూస్తే అందరూ క్రాబ్స్కి భయపడుతూ ఉంటారు, లేకపోతే ప్రాన్స్ తినడానికి భయపడుతూ ఉంటారు, అమ్మో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని. కానీ స్మోకింగ్కి ఎవరైనా భయపడతారా? రోజు తినే మనం బజ్జీకి భయపడతారా? ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేశారంటే, ఈరోజు నా పేషెంట్ ఒక ఆవిడ చెప్పారు, మైసూర్ బోండా తిన్నాను అన్నారు. మైసూర్ బోండా అంటే అది మైదాతో తయారు చేస్తారు కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అది. మరి అవుట్ సైడ్ తిన్నారు అంటే అన్హెల్దీ ఆయిల్స్ వాడుంటారు. రిపీటెడ్గా ఆయిల్ హీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ తయారైపోతాయి. మరి అది మన బాడీకి రెగ్యులర్గా వారానికి ఒక్కసారే కదా అంటారు, కాదు, వారానికి ఒక్కసారి కన్స్యూమ్ చేసినా ఇటువంటి అన్హెల్దీ ఫుడ్స్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఫుడ్ తీసుకునేటప్పుడు కేవలం ఫ్యాట్ ఒకటే చూడకండి, టైప్ ఆఫ్ ఫ్యాట్స్ మనం చూడాలి. మనం తిన్న ఫుడ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్లడ్లో ఏమీ కొలెస్ట్రాల్ని పెంచదు. మనం తిన్న ఫుడ్ స్టమక్లోకి, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి డైజెస్ట్ అయిపోద్ది. ఎటువంటి ఫ్యాట్ తీసుకున్నా బాడీ ఫ్యాటీ యాసిడ్స్గా మార్చేసి మన ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుని లివర్కి వెళ్ళిపోతాయి. అదొక మెయిన్ ఫ్యాక్టరీ మన బాడీలో, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఏ ఫ్యాట్ తయారవ్వాలి, ఎటువంటి ప్రోటీన్స్ మనకు అవసరం, కొలాజన్ తయారు చేయాలా, లేకపోతే మనం తిన్న కార్బోహైడ్రేట్స్ ఎనర్జీగా మార్చాలా, గ్లైకోజన్గా మార్చాలా, లేకపోతే ఎక్కువ తినేసాం ఫ్యాట్గా మార్చాలా, అన్నీ కూడా డిసైడ్ చేసేది ఒక మాస్టర్ మెటబాలిక్ ఫ్యాక్టరీ అండి లివర్ అనేది. ఈ లివర్లోనే కొలెస్ట్రాల్ అనేది తయారైపోతుంది మన బాడీలో. అంతేగాని మనం ఫ్యాట్ తింటేనే అది కొలెస్ట్రాల్, బ్లడ్ కొలెస్ట్రాల్ డైరెక్ట్గా పెంచదు. మరి ఎటువంటి ఫ్యాట్స్ తింటే బ్లడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో కూడా మనం తర్వాత ఈ వీడియోలో చూద్దాము. ముందు క్రాబ్స్కి వస్తే ఇది ఒక న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్. ఇందులో మనకి జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయండి. జింక్, సెలీనియం ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే రోగ నిరోధక శక్తి, త్వరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇది మనం డయాబెటిక్ పేషెంట్స్లో సాధారణంగా చూసే ప్రాబ్లం. ఎందుకు అంటే వీక్ ఇమ్యూనిటీ అంటాము. వాళ్ళు మీకు షుగర్ ఉంది,
డే 1 నుంచి ఇది మీరు తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు, వెజిటబుల్స్ కూడా లిమిటెడ్గా తినాలి, ఇది ఫ్యాటీ ఫుడ్, అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఇది కిడ్నీలకు మంచిది కాదు అని ప్రోటీన్ కూడా తినొద్దు అనుకుంటూ ఉంటారు. చాలా డైట్ రెస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు ఇమ్యూనిటీ చాలా వీక్ అయిపోతుందండి. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ ఆడవాళ్ళలో నేను ఈరోజు 2 పేషెంట్స్ని చూశాను. ఒక ఆవిడ కొంచెం షుగర్, ఆవిడ ఏజ్డ్ ఒక 72 ఇయర్స్ ఉంటాయి, ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, సర్వైవల్ ఆవిడ, క్యాన్సర్ మొత్తం తగ్గిపోయింది, కానీ ఆవిడకి మ్యాండిబులర్ క్యాన్సర్ ఉండడం వల్ల ఇక్కడ బోన్ తీశారు. సో ఎక్కువగా ఆహారం తినలేరు, దానివల్ల వీక్ ఇమ్యూనిటీ. ఒక 30 పాయింట్ షుగర్, 210, 220 కొంచెం షుగర్ పెరిగినా కూడా ఆవిడకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు ఒకటి ఊహించండి, ఒక హెల్దీ హ్యాపీ టైం ఫుడ్ తిని రెస్ట్ తీసుకొని కొంచెం వాకింగ్ చేసుకునే ఒక పర్సన్ ఇమ్మీడియట్ సడన్గా జ్వరం రావడము, చిల్స్, యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ యూరిన్, కడుపు నొప్పి వచ్చేయడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ఐవీ యాంటీబయోటిక్స్ 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఇలా రిపీటెడ్గా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అది మనం ప్రివెంట్ చేయాలంటే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయాలి. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. సో ఆవిడ కొన్ని డేస్ హౌస్ షిఫ్ట్ అయ్యారు, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు, డైట్ ఫాలో చేయలేకపోయారు. అలా 2 వీక్స్ టైంలోనే షుగర్స్ పెరిగిపోయాయి. ఆల్రెడీ ఆవిడకి ఇమ్యూనిటీ వీక్గా ఉండటం వల్ల ఆవిడ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ల్యాండ్ అవ్వారు. సో షుగర్ పేషెంట్స్లో సాధారణంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ తగ్గిపోకుండా కాపాడుకోవాలి అంటే హెల్దీ ఫుడ్ తినాలి. ఈ జింక్, సెలీనియం అనేది మనకి క్రాబ్స్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. థైరాయిడ్ ఫంక్షన్కి చాలా మంచిది. మరి ప్రోటీన్ మనం 100 గ్రామ్స్ క్రాబ్స్లో 20 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ మనకి మజిల్ గ్రోత్కి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఏజ్ పెరిగినప్పుడు జాయింట్స్ అరిగిపోతూ ఉంటాయి కదా, ఎముకలు వీక్ అవుతూ ఉంటాయి. మరి అరిగిపోయిన జాయింట్స్కి మజిల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఎక్కువ పెయిన్స్ రాకుండా ఉంటాయి. మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వెయిట్స్ ఎత్తి మజిల్ బిల్డ్ చేసి, మజిల్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, హెల్దీ మజిల్ మాస్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా ఆడవాళ్ళలో ముఖ్యంగా. అందుకని 50 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాలు నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి అంటారు. ఎందుకు అంటే వాళ్ళ మజిల్స్ వీక్గా ఉన్నాయి. ఈ అరిగిపోతున్న జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి మజిల్ హెల్త్ సరిగా లేదు కాబట్టి పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. సో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మనం మజిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మజిల్ మాస్తో పాటు మనం ఆహారంలో కేవలం కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ కూడా కలిపితే కడుపు నిండుగా ఉంటుంది. మాకు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎంత తిన్నా కూడా ఆకలి తీరదండి, మీరు ఒక కప్పే తినమన్నారు, ఒక కప్పు మాకేం సరిపోతుంది అంటారు. ఎందుకు సరిపోవడం లేదంటే ప్రోటీన్ సరిగ్గా తీసుకోవడం లేదు. ప్రోటీన్ ఈజ్ అ సెటైటీ ఫుడ్ అనమాట. అంటే మనం తిన్నప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్ కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ఈ క్రాబ్స్ తినడం వల్ల ఆకలి తగ్గిపోతుంది, కడుపు నిండుతుంది, బరువు పెరగకుండా ఉంటారు, వెయిట్ లాస్కి కూడా మనకి సహాయపడుతుంది. మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది, గుండెపోటులు రాకుండా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి మనకి సహాయపడుతుంది. కానీ ఇందులో ఒక ట్రిక్ ఉంది, అదేంటంటే మనం క్రాబ్ అనేది హెల్దీనే కానీ అది వండే విధానంలో మనం మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఎక్కువ ఇది డెలికసీ కదా, టేస్టీగా ఉండాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయాలి. కొంతమంది ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు, ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటారు, స్పైసెస్ మసాలా ఎక్కువ వేయడం వల్ల అసిడిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్ని అన్హెల్దీ వేలో కుక్ చేయకూడదు. మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి, నాకు మా వాళ్ళే చెప్తూ ఉంటారు ఈ ఫుడ్లో ఎందుకు ఆయిల్ ఎక్కువ అంటే, ఫిష్ కదండి, ఫిష్లో ఆయిల్ ఎక్కువ వేయాలి, ప్రాన్స్లో ఆయిల్ వేయకపోతే స్మెల్ వచ్చేస్తుంది, హెల్త్కి మంచిది కాదు. మనకు అలాగ అలవాటైంది, అది ఆయిల్ వేయకపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది. సో ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేయకుండా హెల్తీగా కుక్ చేసుకుంటే క్రాబ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రాన్స్కి వస్తే మనం తినే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. ఓవర్ ఈట్ చేస్తూ ఉంటాము, అది కూడా ప్రాన్స్ స్టార్టర్స్ అంటారు, అది అస్సలు మంచిది కాదు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా, అలా కాకుండా దాన్ని హెల్దీ వేలో కుక్ చేసుకుంటే కర్రీలాగా లిటిల్ ఆయిల్, సాల్ట్ కూడా తక్కువ వేసుకొని కుక్ చేసుకోవాలి. కొంతమందికి
ఈ ఫుడ్స్ అంటే ముఖ్యంగా సీ ఫుడ్స్ తింటాము, నాన్ వెజ్ ఎక్కువగా తింటాము కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది మాకు, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, వెయిట్ పెరిగిపోయాము అనే ఒక బ్లేమ్ అనేది నాన్ వెజ్ ఫుడ్ మీద ఉంది. అది కూడా సీ ఫుడ్ తినే వాళ్ళు చెప్తూ ఉంటారు. మా కడుపు ఎక్కువ, స్టమక్ బ్లోటింగ్ వచ్చేస్తుంది, అబ్డామిన్ ఏరియాలో ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుంది అంటారు కదా. అందుకు కారణం సీ ఫుడ్ కాదు, అది మనం కుక్ చేసే మెథడ్, మనకు అలవాటు అయిపోయిన ఈటింగ్ హ్యాబిట్స్. ఇది టేస్టీగా ఉందని ఇంకొక కప్ రైస్ పెట్టుకుంటాం కదా, అందులో రైస్తో పాటు ఎక్కువ కర్రీ, ఇంకా బాగుందని ఇంకెక్కువ రైస్ సర్వ్ చేసుకుంటాము, అదొక బ్యాడ్ హ్యాబిట్. సో ఫుడ్ తినేటప్పుడు పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. 100 గ్రామ్స్ ప్రాన్స్లో మనకి 200 మిల్లీగ్రామ్స్ వరకు కొలెస్ట్రాల్ ఉంటుందండి. ఒక డేలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేని వాళ్ళైతే సుమారుగా 300 మిల్లీగ్రామ్స్ వరకు కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు. మన ఫుడ్లో తిన్న కొలెస్ట్రాల్ అంతా కూడా బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ప్రాన్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమీ పెరగవు, కానీ వారంలో 1-2 సార్లు మాత్రమే తీసుకోవాలి. 100 to 150 గ్రామ్స్ వరకు లిమిట్ చేస్తే మంచిది, ఎందుకంటే ప్రాన్స్లో మనకి ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో మొత్తం మనం కంక్లూడ్ చేయాలి అంటే సీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదే, డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, అందులో మనకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, 0 అని చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండదు సీ ఫుడ్లో, మనము షుగర్ లెవెల్స్ పెరగవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు, మజిల్ స్ట్రెంగ్త్కి, ఇమ్యూనిటీకి కూడా ఇది మనకు సహాయపడుతుంది. హ్యాపీగా నిద్ర పట్టడానికి కూడా అవసరమయ్యే గుడ్ న్యూట్రియంట్స్ మనకి సీ ఫుడ్లో దొరుకుతాయి. కానీ పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. మీరు తీసుకున్నప్పుడు కుకింగ్ మెథడ్స్ కూడా ఆయిల్ మరియు సాల్ట్ తగ్గించుకుంటే హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు.